ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇలా జోరుదారు ఉగాది. సియారి సియారి అన్నా చిన్న ఆయన తెలుస్తలేదు, అన్న ఆయన తెలుస్తలేదు. అంత మంచిగా ఎట్లా అయితే ఎప్పుడు పండుగకు ఆయన ఉండడు అయితే పట్నంలో పోయిన కాంచెలి మంచిగా ఆటోడు అక్కడ దింపిండు. అయ్యగారి దగ్గర పోయినావా పంచాంగం చూయించుకుందానికి? పోయినా కాక ఏమన్నాడు? బాగానే ఉందన్నాడు. పోయినసారి కంటే మంచిగానే ఉందని చెప్పింది. ఎంత వస్తానే ఆట ఎంత పోతానే ఆట? ఆదాయం 8, ఖర్చు 10 అని చెప్పిండు. సంపాదన కంటే పోవుడే ఎక్కువ, ఖర్చులు ఎక్కువైపోయినాయి అట్లా అని చెప్పి. ఏం కూడా పెడతాను మరి విద్య పెళ్లికి ఎదిగిందంటే అదే పరిశాన్ ఉన్నది. ఏం కత్తి నువ్వు ఉన్నావా? అయితే విద్య నేను అప్పటి వరకు పెళ్లి వరకు 50,000 60,000 చదువుతుంది. ఇగో అయ్యగారు చెప్పింది ఎందుకంటే ఖర్చులు గిట్లు ఉంటాయి, సంపాదన గిట్లు ఉంటుంది, రూపాయి వెనకేసుకోరు అని చెప్పినట్టు. అట్లా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయలే పచ్చడి మరి తెమ్మని చెప్పేమో నువ్వే తాగుతావు. మాట్లాడాలని ఉన్నాం కదా, మాట కూర్చొని తినుకుంటా దాక్కుంటా మాట్లాడు. బన్ను నాయనమ్మ నా పచ్చడి తీసుకురా మా నాన్న. వస్తుండ అమ్మ వచ్చింది దేవునికి. ఏమైనా అంత మంచిగా పానం గిట్లా మంచిగా ఉంటుందా? అరే బక్కగా అయితే అవ్వకింత కూడి పెడతలేరా? పెడుతున్నాం మంచిగా తిను, పానం మంచిగా చూసుకో. ఏ చిన్నోని కొడుక కూసా కూసా. పానం అయితే మంచిగా ఉంటుంది కదా. ఎట్లా చూయించుకున్నావా అయ్యగారి దగ్గర పోయి? ఎట్లుండదట జాతకం? ఎట్లున్నా మన రాత రాసినట్టుంటది. ఇక దేవుడు ఎట్లా రాత గట్లనే. కొడుకు కూడా దేకపోయాను, సిఆరికి కూడా దేకపోయాను. ఇయర్ కూడా కాలం ఎట్లుండదో మరి కాలం గట్ల గట్లనే ఉందంట. అంతే మంచిగానే ఉంటది. పోయినాడు కాసేపు ఆనాడు వెనకైనా కూడా మంచిగా దండి. ఏడు ఎట్లుంటుందో కాలం భగవంతుని దయ. కానీ మనం కూడా మనసులో మంచిగా ఉండాలి. ఇప్పుడు గెలిచిన సర్పంచ్ మంచిగా చేస్తాడా ఊళ్ళో పనులు? ఇక ఇప్పుడు ఫస్ట్ ఉంది కాక మంచిగానే ఉన్నది, మంచి మనిషే. చేస్తా ముందట ఎట్లుంటుందో. గెలిచిన కాంచెలు ఆ ఓట్లని ఈ ఓట్లని ఇదే కాలం వెళ్ళవచ్చు. ఏమంటావు అయినా ఇక ఏమవుతుందో ఎట్లా అవుతుందో ముందర చూడాలి. పచ్చడి తెచ్చులు బచ్చాడు తేలేవా? నువ్వే తింటావా సాయంత్రం? అంతే. దేవుని ప్రసాదం 10 మందికి పంచాలి. నేను పోయేస్తా మరి. మంచిగా చదువుకోరా పిల్లగా, లొల్లి పెట్టద్దు బయట. ఆ సత్య ఇంటికి పోయి కలిసి మాట్లాడిపోతాం. ఇక మళ్ళీ ఎన్ని రోజులకో ఎవరు మంచిగా ఉండరు, ఎవరు మంచిగా చూసుకోండి. సత్య ఏం రాములు బాగున్నావా? అంత మంచిగా నాన్న అంత మంచి ఇదే నా రాకడా. చింతిత్తులు లెక్క అట్లే మంచిగా గజ్జుకునే ఉన్నావు. ఏం సంగతి? వాతావరణం ఎట్లుంది మీది? ఇక గిదే వాతావరణం గట్టే ఉన్నదిరా, అంతా గిట్లనే ఉన్నది. టీవీలో కనబడుతున్నావు కానీ మరి ఊరికి ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు పోతున్నావు? నేను నచ్చినప్పుడు నువ్వు ఉంటావా? ఏడుకో తాళాలు కూర్చోబెడితే ఏమి ఎద్దు లేదు, వ్యవసాయం లేదు, భూములన్నీ అమ్ముకుంటే అది ఇక్కడ అక్కడ ఇక ఆడిడ బస్సులు అప్పులప్పుంటే కూర్చోబట్టి. అయితే కానీ సత్య ఇప్పుడు నువ్వు నీ బిడ్డ పెళ్లి కొడుకు పెళ్లిలు మంచిగా చేసుకొని ఎల్లెలక అనుకొని రందిర అవసరం లేకుంటున్నావు. కానీ నీ చిన్న బిడ్డ పెళ్లి అప్పుడు నన్ను పిలిచినావు, నేను పట్టానికి పోగానే మర్చిపోతుంది. ఇదేనా పద్ధతి? పద్ధతి కాదు, నువ్వు వస్తే కదా ఇక్కడ ఫోన్ చేస్తే బామ్మర్ది అనేది మర్యాద ఇంత లేకనే పోతే అబ్బా నీకు మంచిగా రందిర అవసరం లేదు. నాకు యాది మర్చిపోయినట్టు అయినవు, అందుకనే నేను విలువలేను. మరి ఎందుకు గిట్లనే ఉన్నది మీ వరుస కూడా. పట్టణానికి పోతే మర్చిపోతావు నన్ను? మరి రావాలి కదా ఎప్పుడన్నా.
వస్తాను నేను బావ మరి మర్యాద గింతేనా ఉంటుందా పోదాం సాయంత్రం ఇప్పటి సందాన మంచిగా నేర్చుకోవచ్చురా. మర్యాద గురించి నువ్వే నాకు నేర్పాలి. పెళ్లికే పిలవలేదు నువ్వు నాకు మర్యాద గురించి చెప్పవాలి. ఇవాళ పండుగ అయిపోయినాక ఎంజాయ్ చేద్దాం. ఏం తాగుతావు? సారనా? కళ్ళు తెల్లకాళ్ళు తెల్లకాలేనా? ఇంకా తెల్లకాళ్ళు తప్ప ఇక వెరైటీ ఏం తాగకు. నువ్వు కూడా ఇట్లా తాగుతావు ఏంది? మంచిగా సింతిత్తులు ఎక్కువ నువ్వు ఎట్లయినావు అంత వెనుకపోయినావు. ఎర్రమంది తాగుతాను. ఎర్రమంది తాగుతాను. అదే గుద్దుతాను. అదే అరే గద్ద తాగుతారే పిల్లగా నువ్వు మంచిగానే ఉన్నావు. ఎర్రమంది బంద్ చేయి. సరే ఇప్పటిసారి నువ్వు చెప్తున్నావు కదా ఇక బావ చెప్తుండని సరే నువ్వు చెప్పినట్టు చేస్తా. తాగు తెల్లగాళ్ళు మంచిగా తాగు. గుద్దు తెల్లగాళ్ళు తాటికాలు నీ దిక్కు నీ తాటికాలు ఉంటుందా? ఫుల్లా మరి పట్టుకొచ్చే నేను ఆ నుంచి వీడికి మోసుకురానా? మరి పట్నంలో నేను ఆ నుంచి వీడికి మోసుకురా. మర్యాద గాంచి చేయండి ఎట్లా ఏంటి ఏం చేస్తాను నువ్వు నీ ఇంటి కదా మా చెల్లెకి చెప్పింది నీ సంగతి. కళ్ళు పట్టుకొని రావాలి, వెనకకి ఇట్లా భుజానికి వేసుకొని రావాలి. అప్పుడు వెనకటికి ఎట్లా తూరు పెద్ద మనుషులు వచ్చినా ఆవు నేను వెనకకి వేసుకొని నీ ఇంటికి పట్టుకురాను. ఆవు మరి మంచుకున్నావురా నీ సంవత్సరం. సోపతి కూడా అట్లా మంచుకున్నది. నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు తాగియాలి. నువ్వు నా ఇంటికి రా, నీకు తానం పోయిస్తా తెల్లగాలతో. ఇవాళ నీకు కూడా పోయిస్తా సార్. బచ్చాలు ఇట్లా చేయలేదా? నువ్వే తిన్నావా నువ్వే తాగినావా? అన్ని రెడీ ఉన్నాయి. ఇప్పుడు పోదాం, దేవుణ్ణి పూజ చేసుకొని వచ్చి కదా ఇందాం. పంచాంగం చూయించుకున్నా. అన్నాడు ఏం చెప్పిండు ఆ పంతులు? 10 ఆదాయము, 12 వ్యాయం. ఆడికాడికే కొరుకుతాను అంతే. ఇంకా 2 ఎక్కువనే కొరుకుతాను కదా. 2 అక్కడనే పోతున్నాయి కానీ వచ్చే సంవత్సరం పొడిగెళ్ళేటట్టే లేదు. మరి లేదు ఇక మరి ఏమిటికి చేస్తానో ఏం కథ. దీనికే పోతాను కావచ్చు. పోదాం. పోసుడు తక్కువ, ఆమ్దాని కూడా లేదు కదా. వచ్చుడు 10 అవుతుంది, ఖర్చు పెట్టుడు ఎక్కువ అవుతుంది. ఆడికాడికి చూసుకోపోయినావు మరి 2 ఎక్కువనే పెట్టబడుతుంది. నీకు చెల్లె భయం లేదు. మా చెల్లెకి చెప్పినాక నీ సంగతి సత్యాలు ఇదేనా మర్యాద? గిట్లనే ఉంటుంది. ఇంటి ముంగడికి అయితే కూర్చునే పెట్టి వచ్చిగా ముచ్చట పెట్టుడు. ఇంతకంటే మర్యాద ఇంకేం కావాలి బావ? నీకు ఎన్ని బచ్చాలు తింటావు చిన్నగా చెప్పి దేవి భక్ష్యాలు తీసుకురామ్మా. ఎట్లనే పానం మంచుకుంటుందా మరి? ఇంకేం అడిగేది? బ్రహ్మాండంగా ఉన్నది. బచ్చాలు గిచ్చాలు అన్ని చేసినాము. ఇక నీకోసానికి వెయిటింగ్లు ఉన్నాము. నేను వస్తా అని చెప్పి నువ్వేమో మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు. సత్యాలు వస్తా అంటే మనం సిఆర్లో ఇంటికి పోయేస్తాను రా. సిఆర్ ఇంటికి పోతే ఇక వాడు బచ్చ తీసుకొచ్చిండు, ఆ వదిన కలిసింది. ఇక ముచ్చట పెట్టి ఇక కాసేపు ఉండేమో మళ్ళీ ఎప్పుడు 2 రోజులకు వస్తాను అని కాసేపు కూర్చొని మాట్లాడి వస్తాను. తిను, నువ్వు కూడా తినరాదు. ఒరే రాములు తిందాం కానీ మీ చెల్లెకు ఎరుక కాకుండా ఇవాళ మనం ఆడికి కచేరి పోదాం. లుక్సాన్ కచేరి తోలుకపోతా. వస్తావా? ఏడికి తనలు తినే కాదు, మందు రాకరాకొచ్చినావు కారా, రాకరాకొచ్చినావు. నీకు మంచిగా నానుపుతా నిన్ను. తాగుడు నాకు అలవాట్లేదు. తెల్లగాళ్ళు మళ్ళీ కచ్చిరు అంటారు, తీసుకుపోయి జైలు నూకి. అదే తెల్లకాళ్ళు అంటేనే కచేరు. నాకు అలవాట్లేదు. మా కళ్ళు వేరే. నీకు తెలియదురా రాములు. నేను తోలుకపోయినట్టు నువ్వు రా, కానీ మీ చెల్లెలకు మటుకు ఎరక చేయదు. చెల్లెకు చెప్పిపోవాలి, ఇంట్లో చెప్పకుండా నువ్వు వేడికి పోతావు. ఇద్దరు పని అవుతుంది మనది. అంతే. నేను చెల్లెకు చెప్పి నీ గోసి చూసిపోతుంది, నా లుంగు చూసిపోతుంది. అయ్యగారి దగ్గర పోయి చూయించుకున్నావా? నీదేం రాసి అన్నాడు? అదా నాది రాశి కుంభరాశి. మంచిగున్నదట అయ్యాడు. కుంభరాశికి ఎప్పటికీ నిండు కుండ లేకుంటది. ఇక తొనుకది వణుకది. ఓ నీదా? తొనికేటట్టే పోతావు ఎప్పటికి. కుంభరాశి అంటేనే అట్లా. అయ్యగారు ఏమని చెప్పి? కుంభరాశి అసలు అందరికి రాదు. నీ దేవుని గుణం అట్నా ఖచ్చిత గుణం అట్నా? ఏమంటాడు రాములు? దేవుని గుణం. దేవుని గుణం అవ్వారా కొడుకు. ఎవరు చూడు నీది ఖచ్చిత గుణమే అంటారు. నిండు కుండ ఎట్లుంటది కుంభరాశి అంటే? యాలకు పోతే 2 కుండ లెక్కనే ఉంటాయి. నువ్వు అయ్యగారిని పోయి అడిగి చూడు. నేనా? కుంభరాశి అంటే నీ గురించి పోయి నేను అడిగాను. అడుగు మరి. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా, గుణం అంటున్నావు కదా. అందరి జాతకాలు ఇళ్ళకి వచ్చి పిల్లల్ని అడిగితే అందరు చెప్తారు. చెల్లెని అడిగితే నీ జాతకం ఏందో చెప్తుంది. నువ్వు నాకేమో అయ్యగారి దగ్గర పోయి అడుగు అని అంటావు. మరి చెల్లెలు చెప్పది నా మీద. చెల్లెలకి కోపం ఎట్లయినా. ఎందుకు ఎట్లా? మీ చెల్లెలకి
అదే నువ్వు సొక్కం పూస అయితే నీ మీద కోపం ఎందుకుంటది మళ్ళీ నవ్వుతావు ఎవరు మంచిగానే ఉన్నావు గాను అట్లే చేస్తుంది. ఎందుకట్లా మీ ఇంటికి వచ్చి మా చెల్లెల్ని అడిగితే నాకు కూడా మంచిగానే చెప్తాను. అడుగు ఇయ్యాలండి నిన్ను తీసుకపోతే అడుగుదా నాడు పోదాం. ఏ పోయేస్తాగా ఎవరైనా మళ్ళీ గట్లే కలిస్తే పోతానే ఎవరైనా కలితే మాట్లాడుకుంటా పోతా. సరే ఇక మళ్ళీ ఎన్ని రోజులకి మంచుకోండు యాదన్నా అంత మంచినా పొలగల్ని అందరిని ఎంబడి పెట్టుకొని మంచి. అరే యాదా ఏం సంగతి ఏం సంగతి అంత మంచినా పండుగ మంచిగా జోరుదారుగా నడుస్తుందా? అట్లనే ఉగాది పచ్చడి తాగిల్లా అంతేనా? బచ్చాలు గిట్ల ఏం తినలే ఇంకా తినపోయింది ఇక తిని మంచిగా సీయ కూర ఎందుకే కలపద్దా? అట్లనా ఈ ఏడు అట్లా వచ్చిన అది చూయించుకున్నా యాదన్నా వానలా ఉన్న చెట్లని మనమే నరుక్కుంటా పోతా వానలేడ కొచ్చి పాడు పడతాయి పుల్లు వస్తాయి అట్లా అదే పేపర్లలో అయితే బొచ్చులకుండా ఏర్పడతాయి అయ్యగారు చెప్తారు చెట్లు నరుక్కుంటా పోతాయి కొట్టుకుంటా సంవత్సరం గట్లనే ఎప్పటికి గట్లనే చెప్తాను. బచ్చాలు తిన్నావా? తిన్నాము తయారు. ఎంత రాకట ఎంత పోకట అంటాడు. పోకడ తక్కువ అవుతుంది రాకడ ఎక్కువ అవుతుంది అంతేనా? ఈ ఏడు నీకు మంచిగా మిగులుతాయి అయితే ఏడు ఏం మిగులుతలేవు రాకట తక్కువనే పైసా మిగిలించుకోవాలి ఎప్పటికి ఒక్క ఏడు ఉన్నట్టు ఎందుకుంటది? కట్ట సుఖం మనమే ఎలా తీసుకోవాలి వెనుక ముందు. ఇక సరే మంచిగా జరుపుకోరు పండుగ అయితే. ఇక్కడ కొంతమంది పిల్లగాళ్ళు ఉన్నారు. ఆ పిల్లగాళ్ళను ఉగాది ఎట్లా జరుపుకుంటారు, ఉగాది పచ్చడి అంటే ఏందో అడిగి తెలుసుకుందాం. అరే పిల్లగాళ్ళు మంచిగా ఉన్నారా? నీ పేరేం పేరు బిడ్డ? ప్రవీణ్. గట్టిగా చెప్పు. ప్రవీణ్. ఏ చదువుకుంటాను? చదువుకుంటున్నా. పిల్లగాళ్ళు అంత మంచిగానారా? అందరు మంచిగా ఉన్నారా? ఉగాది పచ్చడి తాగిర్రా అందరు? అందరు తాగిర్రా? నాకు కొద్దిగా గొప్ప ఉంచారా? అంతా మీరే వేసుకోండి. మొత్తం అయిపోయిందా? ఒక్కొక్కడు భక్ష్యాలు తిన్నారా? ఇప్పుడు నేను ఒక్కొక్కరిని అడుగుతా అంట, మీరు గొప్పతనం గురించి చెప్పాలి. ఉగాది పచ్చళ్ళలో ఏమేం కలుపుతారు? ఉగాది పచ్చళ్ళు ఎన్ని రుసులు ఉంటాయి ఎరికేనా? ఆ రుసుల పేర్లు ఏందో చెప్పాలి ఫస్ట్. ఉగాది పచ్చళ్ళనే ఏమేమి రుసులు ఉంటాయి? రుసులు ఎరికేనా నీకు? ఆ రుసులు ఏంటివో చెప్పు. ఏమో ఊపుతావు. ఉగాది పచ్చళ్ళ గురించి తెలియదా? పోనీ ఉగాది పచ్చళ్ళలో ఏమేమి వేస్తారో చెప్పు. మామిడికాయ, వేప పూత, యాప పూత, లబ్బరి పూత, తుమ్మ చెట్టు పూత, చింత చెట్టు పూత, ఇంకేమైనా వేయరా? మల్లె పూలు, తామర పూలు, గులాబీ పూలు. అయ్యో గీత చెప్తాను, నువ్వు చెప్పురా పిల్లగా. మామిడికాయ, చింతపండు, వేప పూత, ఇంకేమేస్తారా? పక్కన అడుగుతావేంద్రా, నిన్ను అడుగుతా అంటే. ఉల్లిగడ్డ ఇంకేమైనా వేయరా? అరే బుజ్జి, ఉగాది పచ్చళ్ళలో ఏమేమి రుచులు ఉంటాయి? రుచుల పేరు చెప్పాలి. మామిడి అనేది కూడా ఒక రుచి పేరా? తీపి, కారం, వగరు, చేదు. మేము 4 తీసుకుంటాం. ప్రపంచకంలో కొత్తగా చేస్తుంది ఈమె పచ్చడ. అంటే 7 రుచులు అని ఎవరు ఎన్ని 4 రుచులే ఉంటాయా మీ కాడ చేసే పచ్చళ్ళు? మంచిగానే ఉన్నది మీ కథ. నువ్వు చెప్పమ్మా, పచ్చడ తాగితే వచ్చే లాభం ఏంది? సాటిస్ఫాక్షన్ అందుతుంది. గొప్పలు చూస్తా లాభంలో జాతర ఎట్లా అడిగితే ఈ సంవత్సరం మంచిగా ఉన్నాడు. ఎప్పుడు అడిగిన? నిన్ననే సాయంత్రం. ఇవాళ ఉగాది పండుగ అయితే నిన్న సాయంత్రం అడిగిన. మనకు పచ్చళ్ళలో వేసే చేదు దేని గురించి చెప్తుంది? మన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉంటాయి కాబట్టి ఆ చేదు అనేది దానికి గుర్తు అని నేను అనుకుంటున్నా. మామిడికాయ ఎట్లుంటుంది? మామిడికాయ పచ్చగా ఉంటుంది. అంటే కొన్ని సమస్యలు పుల్ల ఉంటాయని చెప్తుంది, పులిపేస్తాం మనం. జీవితంలో సమస్యలు పుల్లకు కూడా ఉంటాయి. కొన్ని సమస్యలు వస్తుంటాయి కదా, సమస్యల వల్ల పుల్ల ఉంటాయి. అంటే పుల్లదనం అంటే సమస్యలు ఎదుర్కొంటాం అని చెప్పేసి పులిపేస్తాం మనం. మనకు గుర్తుండాలి కదా. ఎటువంటి సమస్య పుల్లగా ఉంటుందా చెప్పు.
ఎటువంటి సమస్యనా? పుల్లగా ఉండాలి. పుల్లగా ఉండాలంటే మాడికాయాలి అలా. సిగ్గు అనిపిస్తుంది నీకు కొంచెం అని. మనకి తెలిసినంటే తక్కువనే కానీ నాలుగే మనకి తెలిసినాయి. మన కానకు నీ కాను ఏమో నన్ను కలుపుతున్న వల్ల. ఉగాది పచ్చడిలో కారం అని చెప్తారు కదా, కారం దేని గురించి చెప్తారు? అంటే ప్రతి విషయంలో మనం రగులుతుండాలి కారం గురించి. అంటే ప్రతి విషయాన్ని ఎట్లా తీసుకోవాలంటే జీవితంలో ఒక ముందడుగా తీసుకోవాలని కారం ప్రత్యేకత. ఘాటుగా ముందరికి కాలేయాలి అంటే ఎదురుగుండోడు కవిలిపేటాడు తొడలు కొడితే మనం కూడా కొట్టాలని కాదు. తెలుగు సంవత్సరంలో నెలల పేర్లు ఎరికేనా? ఈ తెలుగు సంవత్సరంలో నెలల పేర్లు ఏంటి? నాకు కొన్ని తెలుసా? నీకు అన్ని తెలుసా? తెలియదని అల్లే కొన్ని అన్న తెలుసా? తెలుసు. ఒక్కదాని పేరు చెప్పు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, శ్రావణం. అంటే ఫస్ట్ జ్యేష్టమే స్టార్ట్ అవుతుందా? జ్యేష్టం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం. ఆషాఢం రోజు అమ్మగారింటికి పోయినావు, మధ్యలో ఆషాఢం తప్పినాం. అన్ని తెలుసు కానీ లైన్గా తెలియదా? రేపు లైన్గా వేరు వరా? పాడ్యమి, విధియ, చవితి, తృతీయ. మళ్ళీ జాడిచ్చింది చెల్లి. అన్ని ఆడేటి జాడించుకుంటూ పోతాను. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. కొట్టాలి చెల్లెకు ఇట్లా చెప్పాలి. అసలు తెలుగు సంవత్సరాలు ఎన్నో ఎరికేనా మీకు? ఎన్ని? 12. 60 సంవత్సరాలను కలిపి ఏమంటారు చెప్పాలి? యుగమా? కాదు. ఏమంటారు? 60 సంవత్సరాలు అంటారా? 60 సంవత్సరాలను 60 సంవత్సరాలు అంటారా? షష్ఠి పూర్తి. 60 సంవత్సరాలు ఒక్కసారి పూర్తి అయితే షష్ఠి పూర్తి అని అంటారు. ఓకే, పిల్లగాళ్ళు మంచిగా నవ్విచ్చిర్రు. మీకు తెలిసిన అయినా తెలియని అయినా కొంచెం మంచిగా చెప్పిళ్ళు, నవ్విచ్చిళ్ళు. మీరేం తప్పుగా అనుకోకర్రి. ఇక పోయేస్తా మరి. ఈ రోజులల్లా ఉగాది గొప్పదనం అంటే ఏంటిది? ఉగాదిలో ఏమేం చేసుకోవాలి? ఉగాది పండుగ అంటేనే మనకు యాదికి వచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి గురించి కూడా పిల్లగాళ్ళకు చెప్పాలి, పెద్దలే చెప్పాలి. పెద్దలు చెప్పినప్పుడు పిల్లగాళ్ళకి ఏం తెలుస్తుంది? రాను రోజులంతా ఇంగ్లీష్ మీడియాలని ఇంగ్లీష్ అని మనం ఏదో కొత్త పోకడలు పోతా అంటే పాత పోకడలు ఏం తెలుస్తాయి వాళ్ళకు? పాత పద్ధతులు ఏం తెలుస్తాయి? చూసిర్రా ఎంత ఇబ్బంది పడ్డారో పిల్లగాళ్ళు. అందుకే అందరు అయ్యవ్వలు సార్లు కాస్త తెలుగు సంవత్సరాలు అంచేంటి, తెలుగు సంవత్సరం గొప్పతనం ఏంది, తెలుగు జాతి గొప్పతనం ఏంది, మన తెలుగు బతుకులు ఏంది అనేది కూడా కాస్త పిల్లగాళ్ళకు నేర్పుతారని కూడా చెప్తానా. ఇగో గిది మన ఇవాళ జోర్దార్ ఉగాది. మంచిగా చూసుకుంటూనే ఉండుర్రి HM-TV. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.